అంటే తనకి ఓడిపోయిన అనుభవం ఉంది ఆయనకి, నాకు ఇంకా అనుభవం లేదు. ఆల్రెడీ ఆయన 96 ఎంపీ ఓడిపోయాడు, 98 ఎంపీ ఓడిపోయాడు, 2014 ఎమ్మెల్యే ఓడిపోయాడు కాబట్టి ఆయనకు ఓడిపోయింది నాకు తెలుసు. నాకైతే ఇంకా అటువంటి అనుభవం లేదు. చూద్దాం, ఇంకా ఇది పార్టీలు సీట్లు డిసైడ్ చేయాలి, నామినేషన్ దా టైం ఉంది కదా. నేను అక్కడికి వెళ్తాను, ఆయన ఎక్కడికి వస్తాడు, లేకపోతే మేము ఎదురు వేరే వరకు వెళ్తాం, ఇవన్నీ ఇంకా టైం డిసైడ్ చేస్తుంది. నేను ముందు ఓటమితోనే సక్సెస్ అయ్యాను. నేను ఓడిపోయే నేను సక్సెస్ అయ్యి భగవంతుడి దేవల్ల ఆ మాత్రం అవతల కంటే ఎవరైతే మీరు మాట్లాడుతున్నారో వాళ్ళకంటే కొద్ది పై స్థాయిలోనే ఉన్నాను మొదటి నుంచి కూడా. మా ఎన్నికల్లో ఒక వ్యక్తి మీద ఇంకో వ్యక్తి పోటీ చేయాలి కదా, అది ఆయన వచ్చి ఇంకో వచ్చి XYZ ఎవరైనా ఒకటే, X అయితే ఒకటి, Z అయితే ఒకటి, M అయితే ఒకటి, ఏ అయితే ఒకటి ఉంటుంది, ఎవరైనా ఒకటే A to Z. ఆయనకేమి స్పష్టం 3 కొమ్ములు ఉన్నాయా స్వాగతించడానికి? ఆయనకేం 3 కొమ్ములు ఉన్నాయా చెప్పండి? ఎవరైనా ఒకటి ఎన్నికల్లో పోటీ ఎవరైనా చేస్తాం కదా, ఎవరైనా చేస్తారు కదా. అది ఆ పార్టీల తాలూకా నిర్ణయాలు, మాకేం సంబంధం? నేను అన్నానా? తిరస్కరించి మరి ఆయన అడగండి, ఎందుకే ఇక్కడ మారుతున్నావు, ఇక్కడ తిరస్కరించారని. వాళ్ళ పార్టీ తిరస్కరించిందో వాళ్ళు తిరస్కరించో నాకేం సంబంధం? నాకు సంబంధం లేని విషయాలు మీరు అడుగుతారుగా, సంబంధం లేని వ్యక్తులను అడిగితే చెప్తారు. ఆయన అడగండి అవన్నీ. ఈ క్వశ్చన్లన్నీ వాళ్ళవి నాయ కాదు. నాకు క్వశ్చన్ ఒకటే అందులోది, నాకు ఎవరైనా ఒకటే పోటీ.